అది మే 23, 2012 మహారాష్ట్రలోని రాయ్గఢ్ అనే ప్లేస్ లో ఒక ఆటో డ్రైవర్ పక్కనే ఉన్న మామిడి చెట్టు నుంచి కింద పడిన ఒక మామిడి పండు తీసుకుందామని ఆటో నుంచి దిగి ఆ మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అయితే అక్కడ తనకి ఏదో కాలుతున్న వాసన వస్తుంది. అయితే ఆ ఆటో డ్రైవర్ ఆ స్మెల్ వస్తున్న ప్లేస్ దగ్గరికి వెళ్లి చూశాడు. అక్కడ కాలిపోయిన సూట్ కేసులో మనిషి యొక్క చెయ్యి మరియు కాళ్ళు కనిపించాయి. అతను వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. అసలు ఆ బాడీ ఎవరిది? ఇండియాలోనే సంచలనంగా నిలిచిన ఈ కేసు ఏమిటి? అసలు ఆ అమ్మాయిని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? ఈ కేసు ఎన్నో ట్విస్టులతో ఎన్నో సస్పెన్స్ లతో కూడినది. ఎప్పుడైతే పోలీసులు ఆ డెడ్ బాడీని చూశారో చేతికి ఉన్న నెయిల్ పాలిష్ ని చూసి అది అమ్మాయి బాడీ అని కనిపెట్టారు. గత కొన్ని రోజులుగా మిస్సింగ్ కేసులో ఉన్న అమ్మాయిల ప్రొఫైల్స్ చూడడం మొదలు పెట్టారు. ఎగ్జాక్ట్ గా ఒక నెల రోజుల క్రితం ఒక అబ్బాయి షీనా అనే అమ్మాయి కనపడడం లేదు అని కంప్లైంట్ ఇచ్చాడు. ఈ బాడీ షీనాది అని భావించి పోలీసులు షీనా గురించి తెలుసుకోవడం మొదలు పెట్టారు. అప్పుడు వాళ్ళకి షీనా ఐఎన్ఎక్స్ మీడియా సీఈఓ అయిన ఇంద్రాని వాళ్ళ సిస్టర్ అని తెలిసింది. అప్పుడు పోలీసులు ఇంద్రానికి కాల్ చేసి ఒక డెడ్ బాడీ దొరికింది, అది మీ సిస్టర్ బాడీ ఏమో అని అనుమానంగా ఉంది అని చెప్పారు. అప్పుడు ఇంద్రాని, నా సిస్టర్ బాడీ ఏంటి, తను మిస్ అయిందని మీకు ఎవరు చెప్పారు? తను యుఎస్ఏ లో ఉంది, అనవసరంగా ఇలాంటి కాల్స్ చేసి డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి కాల్ కట్ చేసింది. షీనా ఫేస్బుక్ అకౌంట్ యాక్టివ్ గా ఉండడంతో ఈ బాడీ షీనాది కాదేమో అని పోలీసులు భావించారు. ఒక అన్ఐడెంటిఫైడ్ బాడీగా ఆ బాడీకి అంతిమ కార్యక్రమాలు పూర్తి చేశారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. అది ఆగస్టు 24, 2015 ముంబై. బిజీగా ఉన్న రోడ్లలో ఎక్కువ క్రైమ్లు జరిగే ప్లేస్ లో పోలీసులు ఎప్పటిలాగానే పాట్రోలింగ్ చేస్తున్నారు. అయితే అక్కడ ఒక వ్యక్తి మాత్రం పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించాడు. అప్పుడు పోలీసులు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి, ఎవరు నువ్వు, ఇక్కడేం చేస్తున్నావు అని అడిగారు. అయితే పోలీసులను చూడగానే ఆ వ్యక్తి టెన్షన్ పడడం పోలీసులు గమనించారు. అప్పుడు పోలీసులకు అనుమానం ఇంకా పెరిగి తనని చెక్ చేయడం మొదలు పెట్టారు. అప్పుడు పోలీసులకు తన దగ్గర ఒక గన్ దొరికింది. పోలీసులు తనని స్టేషన్ కి తీసుకువెళ్లి, నీకు ఈ గన్ ఎక్కడిది అని అడిగారు. అప్పుడు తను చెప్పింది విని పోలీసులు షాక్ అయ్యారు. తను ఏం చెప్పాడంటే తన పేరు శంవర్ రాయ్ అని, 3 సంవత్సరాల ముందు తను ఐఎన్ఎక్స్ మీడియా సీఈఓ అయిన ఇంద్రాని ముఖర్జీ దగ్గర డ్రైవర్ గా పనిచేసేవాడు అని. ఒక రోజు ఇంద్రాని ముఖర్జీ తనని ఇంటికి రమ్మని పిలిచింది. ఆ రోజు తను డ్రైవర్ శ్యామ్ తో షీనాని చంపేస్తున్నామని, దానికి తనని హెల్ప్ చేయమని అడిగింది. అలా హెల్ప్ చేస్తే తన ఫ్యామిలీని సెటిల్ చేస్తా అని డబ్బు ఆశ చూపించింది. ప్లాన్ చేసుకున్న రోజు ఈవినింగ్ ఇంద్రాని, తన సిస్టర్ అయిన షీనా బోరా, డ్రైవర్ శ్యామ్వర్ రాయ్, ఇంద్రాని ఎక్స్ హస్బెండ్ అయిన సంజీవ్ ఖానా అనే వ్యక్తి కలిసి కారులో వెళ్తున్నారు. సంజీవ్ ఖానా వాటర్ లో మత్తు మందు కలిపి షీనాకి ఇచ్చాడు. ఆ వాటర్ తాగిన షీనా కొన్ని నిమిషాల్లోనే స్పృహ కోల్పోయింది. సంజీవ్ ఖానా షీనా కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకున్నాడు. ఇంద్రాని షీనాని పీక పిసికి చంపేసింది. షీనా బాడీని ఒక సూట్ కేసులో పెట్టి ఆ సూట్ కేస్ ని కార్ డిక్కీలో పెట్టి ఇంద్రాని ఇంటికి వెళ్ళిపోయింది. సంజీవ్ ఖానా ముంబై నుంచి కోల్కతాకి వెళ్ళిపోయాడు. ఆ రోజు నైట్ అంతా బాడీ కారులోనే నాతోనే ఉంది అని చెప్పాడు. ఆ రోజు ఉదయం 3 గంటల సమయంలో మళ్ళీ ఇంద్రాని డ్రైవర్ శ్యామ్ దగ్గరికి వచ్చింది. అప్పుడు డ్రైవర్ శ్యామ్ మరియు ఇంద్రాని కలిసి 94 కిలోమీటర్లు ప్రయాణించి రాయ్గఢ్ అనే ప్లేస్ కి వెళ్లి అక్కడ సూట్ కేస్ మీద పెట్రోల్ పోసి ఆ సూట్ కేస్ ని కాల్ చేశారు. అప్పుడు ఇంద్రాని తన దగ్గర ఉంచమని ఈ గన్ ఇచ్చింది అని డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ పోలీసులకు చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు 4 రోజుల తర్వాత ఇంద్రాని అండ్ తన ఎక్స్ హస్బెండ్ అయిన సంజీవ్ ఖానాని అరెస్ట్ చేశారు. ఈ డ్రైవర్ చెప్పిన కన్ఫెషన్ ఇండియాలో అన్ని న్యూస్ ఛానల్స్ లో వైరల్ అయిపోయింది. 3 సంవత్సరాల పాటు ఒక అమ్మాయి మిస్ అయింది అంటే ఎవరికి ఎందుకు అనుమానం రాలేదు అని మీకు ఒక డౌట్ రావచ్చు. దానికి కారణం ఇంద్రానియే. ఇంద్రాని షీనా ఈమెయిల్ మరియు ఫేస్బుక్ అకౌంట్ ని ఎప్పుడూ యాక్టివ్ గా ఉంచేది. ఇక్కడ మైండ్ పోయే ట్విస్ట్ ఏంటంటే షీనా బోరా ఇంద్రాని సిస్టర్ కాదు, షీనా ఇంద్రాని యొక్క సొంత కూతురు. ఇప్పుడు వరకు నేను స్టోరీని లాస్ట్ నుంచి చెప్పాను. అసలు ఇంద్రాని ఎవరు, తన కూతురైన షీనా బోరాని ఎందుకు చంపిందో తెలుసుకోవాలి అంటే ఇంద్రాని యొక్క పూర్తి కథ తెలుసుకోవాలి. అస్సాంలోని గౌహటి అనే నగరంలో ఉపేంద్ర కుమార్ బోరా మరియు దుర్గారాణి అనే దంపతులకి పోరి బోరా అనే అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి యొక్క ఇంకొక పేరు ఇంద్రాని. చిన్నప్పటి నుంచి తనకి డబ్బు ఉన్న అమ్మాయిలా బ్రతకాలి అనే కోరిక ఉండేది. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఇంద్రానికి సిద్ధార్థ దాస్ అనే అబ్బాయితో పరిచయం ఏర్పడింది. ఇంద్రానికి కేవలం 15 సంవత్సరాలు ఉన్నప్పుడు తనకి 2 పిల్లలు పుట్టారు. అయితే ఇంద్రాని డబ్బున్న వాళ్ళలాగా బ్రతకాలి అనుకున్న జీవితం కలగా ఉండిపోతుందేమో అని భయపడింది. తన 2 పిల్లలకి 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 1989లో ఇంద్రాని పేరెంట్స్ దగ్గర ఆ 2 పిల్లల్ని వదిలేసి కోల్కతా వెళ్ళిపోయింది. అక్కడ కొన్ని కంప్యూటర్ కోర్సెస్ నేర్చుకుని ఒక కంపెనీలో జాయిన్ అయింది. అదే సమయంలో తనకి సంజీవ్ ఖానా అనే బిజినెస్ మ్యాన్ పరిచయం అయ్యాడు. అలా ఇంద్రాని మరియు సంజీవ్ ఖానా పెళ్లి చేసుకున్నారు. ఇంద్రాని అనుకున్న డబ్బున్న జీవితం వచ్చింది. అలా ఇంద్రానికి మరియు సంజీవ్ ఖానాకి విదే అనే ఒక కూతురు పుట్టింది. కొన్ని రోజుల తర్వాత సంజీవ్ బిజినెస్ లాస్ లోకి వెళ్లిపోయింది. 2002లో సంజీవ్ ఖానాకి ఇంద్రానికి డివోర్స్ అయిపోయింది. ఇంద్రాని తన కూతురైన విదేని తీసుకుని ముంబైకి వెళ్ళిపోయింది. అలా ముంబైలో ఒక చిన్న కంపెనీలో ఉద్యోగం వెతుక్కోవడం స్టార్ట్ చేసింది. అదే సమయంలో 2003లో స్టార్ మీడియా సీఈఓ అయిన పీటర్ ముఖర్జీతో పరిచయం ఏర్పడింది. అప్పటికే పీటర్ కి తన మొదటి వైఫ్ తో డివోర్స్ అయ్యింది. పీటర్ కి ఇంద్రానికి మ్యారేజ్ జరిగింది. పీటర్ ఇంద్రాని రెండో కూతురైన విదేని అఫీషియల్ గా అడాప్ట్ చేసుకున్నారు. ఇంద్రాని జీవితం పూర్తిగా మారిపోయింది. ఐఎన్ఎక్స్ మీడియా అనే ఒక సంస్థని మొదలుపెట్టి దానికి ఇంద్రాని సీఈఓ చేశాడు. ఇండియాలోని చాలా న్యూస్ పేపర్స్ లో ఇంద్రాని ఫోటో
ఫోటోని వేశారు. ఈ ఫొటోస్ ని ఇంద్రాణి పేరెంట్స్ చూశారు. ఒకవైపు ఇంద్రాణి తన లైఫ్ ని అనుకున్న విధంగా లీడ్ చేస్తుంటే, ఇంకొక వైపు తన తల్లిదండ్రులు ఇంద్రాణికి మొదట పుట్టిన ఇద్దరు పిల్లల్ని చదివించడానికి చాలా కష్టపడుతున్నారు. న్యూస్ పేపర్ లో ఇంద్రాణి ఫోటో చూసి తనకు ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరంలో ఇలా ఉంది: ఇప్పుడు పిల్లలు 10th క్లాస్ చదువుతున్నారు. వాళ్ళని పెంచడానికి మాకు చాలా కష్టంగా ఉంది. కొంచెం సహాయం చేయమని ఆ ఉత్తరంలో ఉంది. ఇంద్రాణి వాళ్ళ పేరెంట్స్ కి కొంత డబ్బులు పంపించేది. అది 2006వ సంవత్సరం 10th క్లాస్ కంప్లీట్ అయిన షీనా ఇంద్రాణికి ఒక ఉత్తరం రాసింది. ఆ ఉత్తరంలో ఇలా ఉంది: నేను ముంబైకి వచ్చి చదువుకోవాలనుకుంటున్నాను అని షీనా చెప్పింది. ఇది ఇంద్రాణికి ఇష్టం లేదు. ఎందుకంటే పీటర్ కి గౌహాటిలో ఇంద్రాణికి ఇద్దరు పిల్లలు ఉన్నారు అని తెలియదు. అలా అని తనని రావద్దు అని చెప్తే షీనా బయటికి వచ్చి ఇంద్రాణి తన అమ్మ అని గోల చేస్తే తన పరువు అంతా పోతుంది అని అనుకుంది. అప్పుడు ఇంద్రాణి ఒక ప్లాన్ వేసి షీనాతో ఇలా చెప్పింది: నువ్వు ముంబైకి రావచ్చు, కానీ నేను నీ తల్లిని అని ఎవరికి చెప్పకూడదు అనే కండిషన్ పెట్టింది. ఒకవేళ ఎవరైనా అడిగితే తనని సిస్టర్ అని చెప్పమంది. షీనాకి చదువుకోవడానికి వేరే మార్గం లేదు. అందుకే ఇంద్రాణి పెట్టిన కండిషన్ కి ఒప్పుకుంది. ఇంద్రాణి పీటర్ తో షీనా తన చెల్లి అని, ఇక్కడే కాలేజ్ లో చదువుకుంటుంది అని, ఈ రోజు నుంచి మనతో కలిసి ఉండవచ్చా అని అడిగింది. దానికి పీటర్ ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఇంట్లో షీనా, పీటర్ ముఖర్జీ, ఇంద్రాణి ముఖర్జీ, విజయ్ కలిసి ఉంటున్నారు. షీనా కాలేజ్ లో జాయిన్ అయింది. గౌహాటిలో ఉన్న ఇంద్రాణి రెండో కొడుకు మెకేల్ బోరా కూడా ముంబైకి వచ్చాడు. తనకి కూడా సేమ్ కండిషన్ పెట్టింది. కొన్ని రోజులకి మెకేల్ వేరే దగ్గరికి చదువుకోవడానికి వెళ్లిపోయాడు. అలా షీనా లైఫ్ హ్యాపీగా ఉంటున్న సమయంలో షీనాకి రాహుల్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అలా షీనాకి చదువు పూర్తయ్యాక జాబ్ వచ్చింది. అప్పుడే పీటర్ కి ఇంద్రాణికి షీనా మరియు రాహుల్ ప్రేమించుకుంటున్నారు అని తెలిసింది. ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, ఒక్క ఇంద్రాణి తప్ప. ఇంద్రాణి షీనా దగ్గరికి వెళ్లి రాహుల్ తో బ్రేకప్ చేసుకోమని చెప్పింది. రాహుల్ వాళ్ళ ఫ్యామిలీతో మనకి సెట్ కాదు అని చెప్పింది. రాహుల్ డబ్బు లేనివాడు అని ఇంద్రాణి అలా చెప్పింది అనుకుంటున్నారా? కాదు, రాహుల్ చాలా డబ్బున్నవాడు. ఇక్కడ ఇంద్రాణికి షీనా ఎవరిని ప్రేమించినా ప్రాబ్లం లేదు, ఒక్క రాహుల్ ని ప్రేమిస్తేనే ప్రాబ్లం. దానికి కారణం ఏంటంటే షీనాకి రాహుల్ అన్నయ్య అవుతాడు. షీనాకి రాహుల్ అన్నయ్య ఎలా అవుతాడు అని మీకు డౌట్ వచ్చిందా? నిజానికి రాహుల్ ఎవరో కాదు, పీటర్ ముఖర్జీ ఫస్ట్ వైఫ్ కి పుట్టిన అబ్బాయి. అయితే ఇంద్రాణి షీనాని తన సిస్టర్ అని పరిచయం చేయడంతో ఎవరికి వీళ్ళు బ్రదర్ అండ్ సిస్టర్ అవుతారు అని తెలియలేదు. ఇంద్రాణి ఎంత చెప్పినా సరే షీనా రాహుల్ తో ఉండడం మానలేదు. ఈ విషయం తెలిసి ఇంద్రాణికి కోపం వచ్చింది. ఎలా అయినా షీనాని అస్సాం పంపించాలి అనుకుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా షీనా ఇంద్రాణిని పట్టించుకోవట్లేదు. షీనా మరియు రాహుల్ కి ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. ఇంద్రాణి మళ్ళీ షీనాకి వార్నింగ్ ఇచ్చింది. అది మార్చి 9, 2012. షీనా ఇంద్రాణికి ఒక ఈమెయిల్ పంపించింది. ఆ ఈమెయిల్ లో ఇలా ఉంది: నేను రాహుల్ చాలా సంతోషంగా ఉన్నాము. నువ్వు ఏ రోజు మమ్మల్ని పట్టించుకోలేదు. నువ్వు ఎప్పుడు నీ సంతోషం గురించే చూసుకున్నావు. ఇప్పుడు నేను కూడా అదే చేస్తున్నాను అని చెప్పింది. ఈ ఈమెయిల్ చూసిన ఇంద్రాణి ఇంకా షీనాని చంపేయాలి అని ఫిక్స్ అయిపోయింది. షీనా ఎప్పటికైనా తన కూతురు అని తెలిసిపోతుందని, నిజాన్ని ఎన్నో రోజులు దాయలేము అని అనుకుంది. షీనాని చంపడానికి డ్రైవర్ శంబర్ రాయ్ మరియు తన సెకండ్ హస్బెండ్ అయిన సంజీవ్ ని హెల్ప్ అడిగింది. డ్రైవర్ శంబర్ రాయ్ డబ్బుల కోసం ఒప్పుకున్నాడు అనుకుందాం. మరి సంజీవ్ ఎందుకు హెల్ప్ చేశాడో అని మీకు అనుమానం రావచ్చు. సంజీవ్ అండ్ ఇంద్రాణి విడిపోయాక ఇంద్రాణి వాళ్ళకి పుట్టిన కూతురైన విజయ్ని తనతో తీసుకు వెళ్లిపోయింది. సంజీవ్ ని తన కూతురిని కలవడానికి కూడా అనుమతి ఇచ్చేది కాదు. ఒకవేళ తనకి హెల్ప్ చేస్తే తన కూతురిని తన దగ్గరికి పంపిస్తాను అని ఇంద్రాణి సంజీవ్ కి ఆశ చూపించింది. అంతేకాదు షీనా రాహుల్ ని పెళ్లి చేసుకుంటే పీటర్ యొక్క ఆస్తిలో ఎక్కువ భాగం రాహుల్ కి వెళ్లిపోతుంది. తన కూతురైన విజయ్ కి ఏమీ మిగలదు అని చెప్పి సంజీవ్ ని ఒప్పించింది. వీడియోలో మొదట చెప్పినట్లుగా కారులో షీనాని తీసుకుని వెళ్లి చంపేశారు. అయితే ఎక్కడి వరకు బాగానే ఉంది. కొన్ని రోజులకు ఖచ్చితంగా రాహుల్ వచ్చి షీనా గురించి అడుగుతాడు అని ఇంద్రాణికి తెలుసు. ఇంద్రాణి దానికి కూడా ఒక ప్లాన్ వేసింది. షీనా మొబైల్ నుంచి రాహుల్ కి ఒక మెసేజ్ పంపించింది. ఆ మెసేజ్ లో ఇలా ఉంది: నాకు ఈ రిలేషన్షిప్లు అవి వద్దు, నేను USA కి వెళ్ళిపోతున్నా, ఇంకా ఎప్పుడు నన్ను కలవడానికి ట్రై చేయకు అని ఉంది. కానీ రాహుల్ కి మాత్రం ఎక్కడో అనుమానం ఉంది. రాహుల్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. అలా 2015లో డ్రైవర్ ఇచ్చిన కన్ఫెషన్ తో ఇంద్రాణిని, సంజీవ్ ఖన్నాని పోలీసులు అరెస్ట్ చేసి విచారించినప్పుడు సంజీవ్ ఖన్నా నిజం చెప్పేశాడు. ఇంద్రాణిని విచారించినప్పుడు షీనా USA లో ఉంది అని చెప్పింది. అప్పుడు పోలీసులు మీరు షీనాతో ఎలా మాట్లాడతారు అని అడిగితే ఈమెయిల్స్ చేసుకుంటాం అని చెప్పింది. అప్పుడు పోలీసులు ఇంద్రాణికి షీనా పాస్పోర్ట్ ఇచ్చి పాస్పోర్ట్ లేకుండా షీనా USA ఎలా వెళ్ళింది అని అడిగారు. ఇంకా ఇంద్రాణి ఏం మాట్లాడలేదు. షీనా యొక్క పాస్పోర్ట్ రాహుల్ దగ్గరే ఉంది. రాహుల్ ఆ పాస్పోర్ట్ ని పోలీసులకు ఇచ్చాడు. ఈ ఆధారాలు, డ్రైవర్ ఇచ్చిన కన్ఫెషన్ అన్ని పోలీసులు కోర్టులో సబ్మిట్ చేశారు. ఆధారాలన్నీ పరిశీలించిన తర్వాత కోర్టు ఇంద్రాణికి 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 2002లో ఇంద్రాణి జైలు నుంచి బయటకు వచ్చింది. అయితే ఇంద్రాణి ఏమో షీనా సిద్ధార్థ దాస్ కూతురు కాదు అని, తనకి 14 సంవత్సరాలు ఉన్నప్పుడు తన సొంత తండ్రి తనని పాడు చేస్తే షీనా పుట్టింది అని ఇంద్రాణి చెప్తుంది. ఇంకా ఈ కేసు మీద న్యూస్ ఛానల్స్ వాళ్ళు చాలా థియరీస్ చెప్పారు, కానీ వాటికి సరైన ప్రూఫ్స్ లేవు. అందుకే ఈ వీడియోలో వాటి గురించి చెప్పట్లేదు. కేసు ఇంకా పూర్తిగా సాల్వ్ అవ్వలేదు. ఈ కేసు మీద మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. వీడియో ఇంతటితో పూర్తయింది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.